హలో, వెల్కమ్ టు నానమ్మ వంటకాలు. నేను ఇవాళ నేను ఒక కూర అయితే చాలా వండుకుంటాను ఇట్లా. నేనైతే మీకు చూపెట్టలేదు, మీతో షేర్ చేసుకోలేదు. ఏం కూరగాయలు లేనప్పుడు మనకి ఇంట్లో ఉన్న వాటితోటి ఎలా వండుకోవాలో చూపిస్తా. శనగపప్పుతోటి వెరైటీ కర్రీ. మీకు ఏమేమి కావాలో చెప్తాను, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, దీనికి కావాల్సింది శనగపప్పు. మనకి ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి. నేనైతే పచ్చి కొబ్బరి వేస్తేనే బాగుంటుంది ఇందులో. ఉల్లిపాయలు, కొంచెం వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర. మనకు సరిపడినంత మనం తినేదాన్ని బట్టి పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఈ పప్పు కడిగి కుక్కర్లో పెట్టేసుకోవాలి. దీన్ని పచ్చిమిర్చి కొబ్బరి కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఆ కొబ్బరి పచ్చిమిర్చితోటి చాలా కమ్మదనం అనేది వస్తుందండి. మీరు చూడండి ఇప్పుడు ప్రాసెస్. నేను పప్పు కడిగి కుక్కర్లో పెడతాను. ఇదిగోండి, నేను స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్లో కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము, ఒక పావు టీ స్పూను. దీంట్లో కొద్దిగా ఆయిల్, కొంచెమే, ఒక పావు టీ స్పూన్ అంతే. ఇంకా కొంచెం వాటర్ పట్టేట్టున్నాయి, పోస్తున్నాను. ఇప్పుడు ఈ కుక్కర్ మూత పెట్టేసుకుందాం మనము. ఒకటి రెండు విజిల్ వస్తే సరిపోతాయండి. మీ కుక్కర్లను బట్టి అడ్జస్ట్ చేసుకోండి, మీ వాడేదాన్ని బట్టి. నాకైతే ఒక విజిల్ వచ్చినా సరిపోతుంది. ఇప్పుడు మిగతా మనం ఆనియన్స్ అవి కట్ చేసుకుందాం. ఇక నేను ఈ పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, పచ్చిమిర్చి వేసుకున్నాను. మనం కూరకు సరిపడినంత సాల్ట్ ఇప్పుడే వేసేసుకుందాము. నేను 1 స్పూన్ వేసాను, టీ స్పూను. ఇప్పుడు ఇందులోకి ఒక 2-3 ఎల్లిపాయలు చూసిన వేస్తున్నాను. పచ్చి కొబ్బరి ఇట్లా కట్ చేసుకొని ఇందులోనే వేసుకొని గ్రైండ్ చేసుకుందాము. మనకి పప్పు ఉడికే లోపల ఇవి గ్రైండ్ చేసుకొని ఇవన్నీ ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నా. నేను 2 విజిల్ వచ్చాయి. కుక్కర్ మూత తీసేసిన, మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నా నేను. ఇప్పుడు ఈ ఆనియన్స్ కట్ చేసుకున్న ఇందులో వేసేస్తున్నా. ఇప్పుడు మనం కొబ్బరి పచ్చిమిర్చి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, చూస్తుంటే ఇది ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొబ్బరి అంతా కలిసి కొంచెం ఉడకాలి. ఇంకా కొన్ని వాటర్ వేసుకుందాం మనము. ఇందులో ఇది ఉడికేసరికి దగ్గర అయిపోతుంది. ఈ జార్లో వేసేసి ఇట్లా వేసేసుకుందాం. కొంచెం ధనియా పౌడరు, వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను ధనియా పౌడరు. ఇదంతా కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ పప్పుతో పాటు పచ్చి కొబ్బరి, ఈ పచ్చిమిర్చి కారం ఉంటుంది కదా, ఇది ఉడుకుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇట్లా మూత పెట్టి మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా, ఈ కొత్తిమీర కూడా సన్నం కట్ చేసి వేసేసుకుందాం ఇందులో. చూసింటే ఉడుకుతుంటేనే మంచి స్మెల్ వస్తుంది.
చాలా బాగుంటుంది కూర. ఇప్పుడు మూత పెట్టి ఒక 3-4 నిమిషాలు ఉడకనిద్దాం దీన్ని. ఇదిగో చూసిన మన కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో తాలింపు వేసేసుకుందాం. సిమ్లో పెట్టేసిన మనం తాలింపు చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేస్తున్నా. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, ఒక 2 ఎల్లిపాయలు నుసుక దంచుకొని తాలింపు వేసేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, ఇప్పుడు ఈ కూరలో తాలింపు వేసేసుకుందాం. చూసింటే మన కూర రెడీ అయిపోయింది. ఇంకా నేను స్టవ్ ఆపేస్తున్నా. మనం డిష్లో తీసుకుందాం. ఇది చూసిండ్రా మన కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను రైస్తో పాటు నేను టేస్ట్ చూసి చెప్తాను మీకు. శనగపప్పు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి వేసి చేసుకున్న కూర. పచ్చి కొబ్బరితో వేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరి అవైలబుల్ లేనప్పుడు, ఇంట్లో మనకు అందుబాటులో లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. కానీ పచ్చి కొబ్బరి చాలా బాగుంటుంది ఎండు కొబ్బరి కంటే. ఇలా ఎప్పుడు మనకు ఏమి లేవు అనుకున్నప్పుడు ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది. రైస్లో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా చూడండి, నేను చూపిస్తాను. ఇదిగో చూసిండ్రా నేను రైస్ పప్పు వడ్డించుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాము ఈ రైస్ పైన. దీని స్మెల్ అయితే చాలా బాగుంటుందండి. చూడండి. సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా ట్రై చేసి బాగా రాకపోతే నాకు కామెంట్ పెట్టండి, మీరేంటి ఇలా చెప్పారో బాగాలేదు అని. చూడండి, చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.